హైదరాబాద్ కూకట్పల్లి నుంచి అదృశ్యమైంది 10th స్టూడెంట్ పూర్ణిమ కేసు ముప్పు తిరిగింది. ఇన్నాళ్లు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేసిన పోలీసులు అమ్మాయి కనిపించకుండా పోయిన 40 రోజుల తర్వాత కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు. గత నెల 7వ తేదీన పూర్ణిమ మిస్ అవ్వగా ఆమె ఆచూకీ కోసం పోలీసులు 6 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. బాలిక అదృశ్యం పోలీసుల దృష్టిలో కామన్ మిస్సింగ్ కేసు. కానీ పేరెంట్స్ కు మాత్రం క్షణం ఒక యుగంలా ఉంటుంది. రోజులు గడుస్తుంటే మానసిక క్షోభ అనుభవించారా తల్లిదండ్రులు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40 రోజుల నుంచి తమ కూతురి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. కూకట్పల్లి నిజాంపేటకు చెందిన 13 ఏళ్ల బాలిక పూర్ణిమ సాయి కనిపించకుండా పోయి నేటికి 40 రోజులవుతోంది. సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూలుకు వెళ్లింది పూర్ణిమ సాయి. కానీ మీ అమ్మాయి రాలేదంటూ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసిన పూర్ణిమ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే రోజులు గడుస్తున్నా అమ్మాయి ఆచూకీ మాత్రం లభించకపోవడంతో కిడ్నాప్ కేసుగా గుర్తించారు. హైదరాబాద్ కూకట్పల్లి నుంచి అదృశ్యమైన 10th స్టూడెంట్ పూర్ణిమ కేసు మలుపు తిరిగింది. ఇన్నాళ్లు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేసిన పోలీసులు అమ్మాయి కనిపించకుండా పోయిన 40 రోజుల తరువాత కిడ్నాప్ కేసుగా కేసు నమోదు చేసుకున్నారు. గత నెల 7వ తేదీన పూర్ణిమ మిస్ కాగా ఆమె ఆచూకీ కోసం పోలీసులు 6 బృందాలుగా విడిపోయి గాలిస్తూనే ఉన్నారు. బాలిక అదృశ్యం పోలీసుల దృష్టిలో ఒక కామన్ మిస్సింగ్ కేసు. కానీ పేరెంట్స్ కి మాత్రం క్షణం ఒక యుగంలా ఉంటుంది. రోజులు గడుస్తూ ఉండే కొద్దీ మానసిక క్షోభ అనుభవించారు ఆ తల్లిదండ్రులు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40 రోజుల నుంచి తమ కూతురు ఆచూకీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కూకట్పల్లి నిజాంపేటకు చెందిన 13 ఏళ్ల బాలిక పూర్ణిమ సాయి కనిపించకుండా పోయి నేటికి 40 రోజులవుతోంది. సమ్మర్ హాలిడేస్ తరువాత స్కూలుకు వెళ్లింది పూర్ణిమ సాయి. కానీ మీ అమ్మాయి రాలేదంటూ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసిన పూర్ణిమ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే రోజులు గడుస్తున్నా అమ్మాయి ఆచూకీ లభించకపోవడంతో కిడ్నాప్ కేసుగా గుర్తించారు. టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ నోటీసులతో ఇండస్ట్రీ వణికిపోతోంది. 10,000 మంది పైచీలకు కుటుంబాలు ఉంటాయి. ఇంచుమించు అనధికారికంగా ఇంకో 10,000 మంది ఉంటాయి. ఇంతమందిలో ఏమాత్రం తప్పు చేసినా మీ లెక్క ప్రకారం కానీ డిపార్ట్మెంట్ లెక్క ప్రకారం కానీ ఒక 10-15 మంది మాత్రమే ఉంటారు. అంటే 0.1%. ఇది ఇండస్ట్రీని మొత్తం ఆపాదించడం అన్నది భావ్యం కాదేమోనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభిప్రాయం. చేసిన వాడు దోషే, దానికి అసోసియేషన్ ఎప్పుడు సపోర్ట్ చేయాలి. కొంతమందికి నోటీసులు ఉందని నా దగ్గరికి, మా సెక్రటరీ నరేష్ గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళు నాన్న మీకు నోటీసులు అందని, డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని ఏమడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మీరు నిర్దోషులైతే అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది, మీరు దోషులైతే సపోర్ట్ చేయకపోగా డిపార్ట్మెంట్కే సపోర్ట్ చేస్తాం, తెలంగాణ గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మీ వల్ల ఇంతమంది ఫ్యామిలీస్ బతుకుతున్నా, అన్నం తింటున్నా మా ఈ సినిమా ఇండస్ట్రీకి మచ్చపడింది. కాబట్టి దీంట్లో ఎలక్ట్రానిక్ మీడియా వారికి కానీ ప్రెస్ కానీ ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. ఒకసారి మాట అన్నామంటే మాట మీదే ఉంటాం. ఇది కొంతమంది ఇండివిజువల్ సమస్య కానీ ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయిన సమస్య కాదు. ఇది మేము స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి సాధారణంగా సినిమా ఇండస్ట్రీ పాపులారిటీకి ప్రజలకు సంబంధించింది కాబట్టి ఫోకస్ మేము వస్తున్నాం. ఈరోజు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం దీన్ని నీట్గా డీల్ చేస్తుంది. చట్టం తన పని తను చేసుకుపోతుంది. పోలీసులు వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇంతవరకు అఫీషియల్గా ఎటువంటి పేర్లు డిక్లేర్ కాలేదు మాకు తెలిసి ప్రభుత్వం దగ్గర నుంచి. కానీ ఇవాళ పొద్దున్న చూస్తున్నాం చాలా మందిని
వాళ్ళ ఫోటోలు వేసి వీళ్ళంతా కూడా ఈ లిస్టులో ఉన్నారని కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ బయటకు వస్తున్నాయి. ఇది కేవలం కుటుంబాలనే కాదు, కుటుంబాలని మానసికంగా కృంగతీస్తూ, ఆర్టిస్టులు దెబ్బతీస్తూ, తన కెరియర్ని దెబ్బతీస్తూ, సినీ పరిశ్రమను కూడా దెబ్బతీసే పరిస్థితి ఈ రోజున ఇటువంటి ప్రకటనల ద్వారా వస్తుంది. వెయిట్ చేద్దాం. అఫీషియల్ గా పేర్లు బయటకు వస్తే మాట్లాడతాం. పొద్దున్నే చూసాం, ఆయన సుబ్బరాజు చెప్తున్నాడు, ఏమని వచ్చింది నోటీస్ అతను ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. నోటీస్ వచ్చింది, ఎంక్వైరీకి రమ్మని నోటీస్ వచ్చింది తప్ప నువ్వు తప్పు చేశావు నిన్ను శిక్షిస్తావు రమ్మని చెప్పలేదు. పొద్దునే ఆ అబ్బాయి యంగ్ హీరో తనిష్కు అతను మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. కొంతకాలం క్రితం అతని తండ్రి చనిపోవడం, ఇటువంటి ఎన్నో సమస్యలు. మేము మనుషులమే, మాకు ఎమోషన్స్ ఉన్నాయి, మాకు కుటుంబాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా మీడియా ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి భాగంగానే ఉంది, సపోర్ట్గా ఉంది. మేము మీడియాని కండెమ్ చేయట్లేదు. కానీ ఈ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా కొంచెం సమన్వయం పాటించి దయచేసి అనుమానాస్పదం అనేటువంటి దీంట్లో కూడా పేర్లు ఇట్లా డ్రగ్స్ కేసులో తాము ఎలాంటి పేర్లు బయట పెట్టలేదన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డీఐజీ అకున్ సభర్వాల్. ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమందికి నోటీసులు మాత్రమే ఇచ్చామని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశామని ఆయన ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏ నోటీస్ ఇవ్వలే. అదే ప్రకారం వాళ్ళు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాళ్ళు రావాలి, లేకపోతే చాలా ఛానల్స్లో చూస్తున్నాను రకరకాలుగా వస్తున్నాయి. సో ఈ క్లారిటీ ఉండాలి. దీస్ ఆర్ నోటీసెస్ అండర్ సెక్షన్ 67 NDPS యాక్ట్. ఎవరికి ఏం పేరు చెప్పలే. ఎలా స్టూడెంట్ కేసులో, కాలేజెస్ కేసులో పేరు బయట ఇవ్వలే, అదే ప్రకారం సినీ ఇండస్ట్రీ సంబంధించిన కూడా పేరు డిపార్ట్మెంట్ పరంగా బయట ఇవ్వము. నేను ఇవ్వము, ఎస్ఐటి ఇవ్వరు. సో ఈ రకరకాలుగా ఎవరికి పిలిచామో వాళ్ళందరికీ క్లియర్గా నోటీసెస్ వాళ్ళ పేరుతో వాళ్ళ అడ్రస్సెస్కి వెళ్ళిన వాళ్ళకి కూడా మీ అందరి ద్వారా ఈ ఇన్వెస్టిగేషన్లో కోఆపరేట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. దీని గురించి కొంతమంది అంటున్నారు రాకపోతే అరెస్ట్ చేస్తాం, అలాంటి ఏం చెప్పలే, అలాంటి కరెక్ట్ కూడా లేదు. వాళ్ళు ఏదైనా వాళ్ళు రాకపోతే అప్పుడే చట్టపరంగా ఏముంది అప్పుడే డిసిజన్ అవుతుంది. కానీ నా రిక్వెస్ట్ అంటే దీనికి కొంచెం కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే మీ అందరికీ నా రిక్వెస్ట్. రకరకాలుగా ప్రతి ఒక్కొక్క 2 నిమిషంలో డిఫరెంట్గా టీవీలో చూస్తున్నాము. నా రిక్వెస్ట్ అంటే ఫ్యాక్ట్స్ ఆర్ సమ్ పీపుల్ ఫ్రమ్ టాలీవుడ్, దే కుడ్ బి యాక్టర్స్, యాక్ట్రెసెస్, ప్రొడ్యూసర్స్. వాళ్ళ పేరు బయట ఎవరికి చెప్పలే, ఇప్పుడు కూడా చెప్పము. ఎస్ఐటి కూడా ఆ పేరు ఇవ్వరు. వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్ మొన్న మరియు నిన్న వెళ్ళినాయి. ఈరోజు ఇప్పటి వరకు ఏ నోటీస్ పంపట్లేదు. ఉదయం నుంచి ఎస్ఐటి టీం అదే ప్రకారం ఇంకా కొంతమంది అఫీషియల్స్తో కూర్చొని ఈ కేసు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. చాలామంది నోటీసెస్ రిసీవ్ చేశారు, అక్నాలెడ్జ్మెంట్స్ కూడా వచ్చినాయి, ఇంకా కొంతమందికి వస్తాయి. పేరు ఇప్పుడు రకరకాలుగా పేరు బయట వస్తున్నాయి. దాని గురించి నేను ఏం కమెంట్ చేయను. కానీ డిపార్ట్మెంట్ పరంగా, చట్టపరంగా కూడా మనమే ఈ పేరు బయట ఇస్తే కరెక్ట్ ఉండదు. నా రిక్వెస్ట్ అంటే దీనికి ఈ ఇన్వెస్టిగేషన్కి మన కరెక్ట్ ప్రొసీజర్లో తీసుకోపోతే రిక్వెస్ట్. సో దీనికి సెన్సేషనలైజ్ చేయకుండా కరెక్ట్ పిక్చర్ ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. బ్యాక్ టు న్యూస్. ఏపీ క్యాపిటల్ అమరావతిలో శాశ్వత నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను ఫైనలైజ్ చేసినట్లుగా తెలిపారు మంత్రి నారాయణ. నగరానికి ఒకవైపు ఎన్టీఆర్, మరోవైపు అంబేద్కర్ భారీ విగ్రహాలతో పాటు నగరం మధ్యలో 500 మీటర్ల ఎత్తులో ఐకానిక్ టవర్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఐకానిక్ టవర్ పర్యాటక కేంద్రంగా ఉంటుందని, టవర్ ఎక్కి చూస్తే నగరం మొత్తం కనిపించేలా ప్లాన్ చేసినట్లుగా నారాయణ వెల్లడించారు. అమరావతిలో చేపట్టే నిర్మాణాలు ఏ తేదీన ఏ నిర్మాణం చేపట్టాలి, ఎప్పటికి పూర్తి చేయాలి అనే దానిపై షెడ్యూల్ ని కూడా సిద్ధం చేశారు.
చేశారు. సెప్టెంబర్ 30 నుంచి అసెంబ్లీ భవనం నిర్మాణం పనులు మొదలు పెట్టాలని నిర్ణయించారు. నవంబర్ మొదటి వారం తరువాత శాశ్వత సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. 10 అంతస్తుల్లో శాశ్వత సచివాలయాన్ని నిర్మించనున్నారు. విశాఖ భూ కుంభకోణంలో సిట్ ముందు ఆధారాలు సమర్పించారు ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు. సుమారు 1600 ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను సిట్ చీఫ్ కు అందజేశారాయన. ఈ నెల 19న మరోసారి సిట్ అధికారులను కలుస్తానన్నారు మంత్రి. ప్రభుత్వ భూములు, రహదారులను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి 190 కోట్ల రూపాయల లోన్లు పొందిన వారి బండారం బయటపెడతానన్నారు. విశాఖలో భూమాయపై దర్యాప్తు కోసం 3 ఏళ్ల క్రితమే ప్రభుత్వానికి లేఖలు రాశానన్నారు అయ్యన్న. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించారు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా. మాజీ డీజీపీ దత్తత తీసుకున్న నర్సింపల్లి గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు. అనంతరం తాడిమర్రిలో జూనియర్ కాలేజీను ప్రారంభించారు. నర్సింపల్లికి చిత్రావతి డ్యాం నుంచి నీరు ఇస్తున్నట్లుగా తాడిపరికి కూడా ఇవ్వాలని మంత్రిని కోరారు ఎమ్మెల్యే సూర్యనారాయణ. కేసీఆర్ ని కలవడానికి అవకాశం కల్పించలేదని ఆత్మహత్య చేసుకోబోయిన కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుని ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రేనా అని ఎద్దేవా చేశారాయన. ఉద్యోగం కావాలంటూ వచ్చిన వ్యక్తిని కలిసే సమయం కూడా సీఎంకు లేదా అని మండిపడ్డారు. సీఎంపై హత్య కేసు నమోదు చేయాలన్నారు విహెచ్. జనాభా ప్రాతిపదికన సీట్లు, పదవుల్లో ప్రాధాన్యత, బీసీల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా టీపీసీసీ బీసీ ఫోరం ఏర్పాటైంది. హైదరాబాద్ లో జరిగిన ఫోరం మొదటి సమావేశంలో టీ కాంగ్రెస్ బీసీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీలో బీసీలను తక్కువ చేసి చూపే ప్రయత్నం జరుగుతోందని నాయకులు సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి రాజ్యాధికారానికి దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తోందని అభిప్రాయపడ్డారు నేతలు. బీసీలను కూడగట్టి వారికి జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. త్వరలో పూర్తిస్థాయి సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు నేతలు. వరంగల్ జిల్లా హనుమకొండలో నిన్న దారుణ హత్యకు గురైన కార్పొరేటర్ అనిశెట్టి మురళి కుటుంబాన్ని పరామర్శించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారాయన. టీడీపీ నుంచి మురళితో అనుబంధం ఉందన్న ఆయన, టీఆర్ఎస్ పార్టీ ఒక మంచి నేతను కోల్పోయిందన్నారు. మురళి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు కడియం. నిజామాబాద్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ కవిత. మొక్కలను నాటిన ఎంపీ కవిత వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. హరితహారం కేవలం ప్రభుత్వం చేపట్టిందని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అన్నారు. తొలి 2 దశల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినందున ఈసారి ప్రతి గ్రామంలో ప్రభుత్వం అవార్డులనిస్తుందని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు టీ కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి. సంగారెడ్డిలో ఎస్బీఐ బ్యాంకు వద్ద ధర్నాకు దిగారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు నేతలు. ఈ ర్యాలీలో డీజే వాడకూడదని పోలీసులు అనడంతో జగ్గారెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. జగ్గారెడ్డి పట్టుపట్టి డీజేతోనే ర్యాలీని సాగించారు. అనంతరం ధర్నా చేస్తున్న నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డెక్కారు. కలెక్టరేట్ వద్ద బయట నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు యూనివర్సిటీలుంటే ప్రకాశం జిల్లాలో మాత్రం ఒక్కటి కూడా లేకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలో మైనింగ్, వెటర్నరీ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు వాటి ఊసేలేదన్నారు విద్యార్థులు. దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తుందే కానీ ఇంతవరకు ఒక్క ఇండస్ట్రీ కూడా జిల్లాకు రాలేదని తప్పుబట్టారు. చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. జీఎస్టీకి వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో వస్త్ర వ్యాపారులు స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చారు. జీఎస్టీకి వ్యతిరేకంగా ర్యాలీ కూడా నిర్వహించారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలతో నెల్లూరులోని శ్రీరంగనాయక స్వామి ఆలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కిదాంబి జగన్నాథ శర్మ ఇళ్లపై దాడులు చేశారు ఏసీబీ అధికారులు. 7
విస్తాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు శ్రీనివాసులరెడ్డి బంధువుల ఇళ్లతో పాటుగా స్నేహితుల ఇళ్లపై కూడా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగలు, నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనపరుచుకున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ గంజు మార్కెట్లో షాపులను తనిఖీలు చేశారు టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ అధికారులు. నూనెలు కల్తీ చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం కూడా కల్తీ జరుగుతుందన్న అనుమానంతో వాటి శాంపిల్స్ ని ల్యాబ్లకు పంపించారు. కల్తీ ఉందని తెలిస్తే ఆ షాప్ యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.